హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ అన్న పాన్ ఇండియా హీరో అని మనకందరికీ తెలుసు భయ్య. ప్రభాస్ అన్న ఏ మూవీ తీసినా సరే అది పాన్ వరల్డ్లో భారీ కలెక్షన్ వసూలు చేస్తుంది. ప్రభాస్ అన్న తర్వాత మన టాలీవుడ్లో అనమాట ఎవరు అవుతారు, ఎవరికి ఆ ఛాన్సెస్ ఉన్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక మన ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. ఇక ఈ వీడియోలో అయితే ఎంటర్ అవుతాం భయ్య. ఇక విషయం ఏంటంటే ప్రభాస్ అన్న పాన్ ఇండియా హీరో. ఈ విషయం మనందరికీ తెలుసు. బాహుబలి మూవీ తర్వాత తనకున్న క్రేజ్ మామూలు కాదు. అలాగే ఆయన ఉన్నాడు వరుసగా ఇయర్కి కనీసం 2 మూవీస్ అయితే ఆయన ఇస్తూ ఉంటాడు ఫ్యాన్స్ కోసం అనమాట. ఆయనకి అసలు 365 రోజుల్లో అనమాట ఏమాత్రం ఖాళీ ఉండకుండా ఆయన భారీ సినిమాలు అయితే తీస్తాడు. ఆ మూవీస్ అదే విధంగా అయితే హిట్ అవుతాయి. ఏమాత్రం ఎంత పెద్ద సినిమా తీసినా సరే మన ప్రభాస్ అనేది భారీ కలెక్షన్ వసూలు చేస్తుంది. అదేవిధంగా చిన్న స్టోరీతో సినిమా తీసినా సరే ఆ మూవీ అనమాట భారీ కలెక్షన్ వసూలు చేస్తుంది. కనీసం 800 కోట్లు గ్రాస్ అయ్యే హీరో అన్నమాట మన ప్రభాస్ అన్న. ఇక నెక్స్ట్ ఎవరు అవుతారు అనే దాని గురించి ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ అనమాట నాకు తెలిసి ఇప్పుడు రామ్ చరణ్, అలాగే మహేష్ బాబు, దాని తర్వాత ఎన్టీఆర్ అన్న, దాని తర్వాత అల్లు అర్జున్, ఈ నలుగురు అయితే ఉన్నారు భయ్య. ఎవరు? ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు. ఇక ఫస్ట్ మహేష్ బాబు గారి గురించి మాట్లాడుకుందాం. మహేష్ బాబు గారి గురించి టాలీవుడ్లో అనమాట మంచి క్రేజ్ ఉంది. అయితే బయట అయితే లేదు భయ్య. చెప్పాలంటే బయట చాలామందికి అయితే తెలియదు మహేష్ బాబు గారి గురించి. అయితే ఇప్పుడు మనం ప్రభాస్ అన్న రాజమౌళి డైరెక్షన్లోనే పాన్ ఇండియా హీరో అయితే అయ్యాడు. ఇక రాజమౌళి డైరెక్షన్లో అయితే SM29 మూవీ అయితే వస్తుంది. ఆ మూవీ అనమాట కొద్దిగా లేట్ అయినా సరే ఆ మూవీతో అనమాట చాలా అంటే భారీ కలెక్షన్ వసూలు చేసే మూవీ అది. ఎందుకంటే దానికనమాట ప్రొడ్యూసర్గా అమెరికా నుండే ఒక మనిషిని అయితే తీసుకున్నారు రాజమౌళి గారు. రాజమౌళి డైరెక్షన్ అంటే మన అందరికీ తెలుసు. అలాగే ఆయన బాడీ షేప్ పూర్తిగా మార్చేస్తున్నారు SM29 మూవీ గురించి మహేష్ బాబు గారు. అయితే ఆ మూవీ తర్వాత ఖచ్చితంగా పాన్ ఇండియా హీరో అవ్వచ్చు అనే అవకాశాలు నాకైతే అనిపిస్తున్నాయి. ఇక చూడాలి మరి. ఆ మూవీ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే ఉంటుంది. ఎవరైనా సరే మన మహేష్ బాబు గారు కూడా టాలీవుడ్లో మంచి హీరోని ఆయన. ఇక పాన్ వరల్డ్ అనమాట పాన్ ఇండియా హీరో అవ్వాలంటే కొద్దిగా కష్టపడాలి. అలాగే స్టోరీస్ కూడా ఉండాలి. అయితే నెక్స్ట్ అల్లు అర్జున్ అన్న. అల్లు అర్జున్ అన్న అనమాట ఇంతకుముందు స్టైలిష్ స్టార్గా అయితే మనకైతే తెలుసు. పుష్ప 2 మూవీ తీసిన తర్వాత ఐకాన్ స్టార్గా అయితే ఆయన పేరైతే పెట్టుకున్నారు. ఇక ఆయన తీసిన మూవీ పుష్ప మూవీతో అనమాట ఆయన భారీగా అయితే పాన్ ఇండియా అనమాట ఆ మూవీస్ పుష్ప మూవీ అయితే రిలీజ్ చేశారు. దానివల్ల ఆయనకు మంచి పేరు అయితే వచ్చింది. తెలుగులో కానీ, తమిళ్లో కానీ, కన్నడ, మలయాళం, బెంగాలీలో కానీ, హిందీలో కానీ అన్ని రకాలుగా అనమాట ఆయనకు మంచి పేరు అయితే వచ్చింది. పుష్ప మూవీతోనే అనమాట ఆయన నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఈ విషయం అందరికీ తెలుసు. పుష్ప మూవీ ఆ విధంగా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు. భారీ కలెక్షన్ అయితే వసూలు చేసి సుపాన్ డైరెక్షన్లో. అలాగే దాని తర్వాత పుష్ప 2 అయితే ఉంది భయ్య. దాని గురించి అనమాట అసలు అన్ని రకాలుగా అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మన అల్లు అర్జున్ అన్న ఇప్పుడు పాన్ ఇండియా అనమాట చాలామందికి తెలుసు. అయితే భయ్య ఖచ్చితంగా ఆయన ఈ విధంగా పుష్ప 2 మూవీతో భారీగా పాన్ ఇండియా హీరో అయ్యే అవకాశాలు ఆయన కూడా ఉన్నాయి, పక్కాగా ఉంటాయి కూడా. ఇక దాని తర్వాత మన ఎన్టీఆర్ అన్న అనమాట ఇండియాలోనే కాదు చాలా దేశాల్లో కూడా ఆయన మంచి క్రేజ్ అయితే ఉంది. కానీ పాన్ ఇండియా హీరో అనమాట ఆయన అయితే ఎదగలేదు. ఇక ఆయన తీసిన ఇప్పుడు దాకా చాలా మూవీస్ అయితే తీశారు. రాజమౌళి గారి డైరెక్షన్లో RRR మూవీ అయితే వచ్చింది. ఆ మూవీతో ఆయనకు మంచి పేరు అయితే వచ్చింది. దాని తర్వాత కొరటాల శివ గారి డైరెక్షన్లో దేవరా మూవీ అయితే వస్తుంది. దేవరా మూవీకి అనమాట భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి దేవరా మూవీ గురించి. దేవరా మూవీలో 2 అంటే డబుల్ రోల్ అయితే మన ఎన్టీఆర్ అని అయితే వస్తున్నాడు భయ్య. ఎంతైనా చూడాలి, డబుల్ రోల్ అంటే మామూలు అయితే కాదు. అలాగే మన ఇండియాలో అనమాట ఎన్టీఆర్ అనగా భారీ ఫాలోయింగ్ ఉంది. అదేవిధంగా దేవరా మూవీతో తొందరలోనే వస్తుంది ఆ మూవీ కూడా. దాంతో ఆయన పాన్ ఇండియా హీరో అయ్యే అవకాశాలు కూడా ఆయనకు అయితే ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది. దాని తర్వాత చూసుకున్నట్టయితే రామ్ చరణ్ అనమాట అసలు ఆయన మామూలు హీరో కాదు. చెప్పాలంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న. ఆ విధంగా అనమాట RRR మూవీతో ఆయనకి ఉన్న క్రేజ్ మామూలుగా అయితే రాలేదు భయ్య. దాని తర్వాత ఇప్పుడు డైరెక్టర్ శంకర్ గారి డైరెక్షన్లో అయితే ఇప్పుడు మన గేమ్ చేంజర్ మూవీ అయితే వస్తుంది. ఆ మూవీతో ఆయనకి భారీగా వచ్చే అవకాశాలే ఉన్నాయి. పాన్ ఇండియా హీరోగా అనమాట ఎదిగే అవకాశాలే ఉన్నాయి. కానీ చూడాలి, ఎందుకంటే డైరెక్టర్ శంకర్ గారు చాలా దెబ్బ అయితే తీస్తున్నారు రీసెంట్గా. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉండబోతుందో ఆయన అనమాట ఒక IAS ఆఫీసర్కి అయితే మనకైతే కనబడుతున్నారు మన రామ్ చరణ్ అన్న. వీళ్ళు నలుగురు అనమాట భారీ పోటీతో అయితే భారీ మూవీస్ అయితే వస్తున్నారు. నాకు తెలుసు అనమాట దీంట్లో ఎన్టీఆర్ అన్న అయ్యే అవకాశాలు అయితే నాకైతే అనిపిస్తున్నాయి. మీరే ఏ హీరో అనుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్గా వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.